వీడియోలో మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఇంకో ప్రాబ్లం చూద్దాం. ప్రీవియస్ వీడియోస్ మనం చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఫస్ట్ సెమ్ మ్యాథ్స్ ప్లేలిస్ట్ లింక్ అని ఉంటుంది, చూడండి. క్లిక్ చేస్తే లైన్గా వస్తాయి క్లాస్ని, మీరు లైన్గా నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం కొత్తగా ఒక యాప్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. యాప్ నేమ్ వచ్చేసరికి డిగ్రీ మ్యాథ్స్ ట్యుటోరియల్. ప్లే స్టోర్లో సెర్చ్ చేస్తే కనిపిస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ప్రతి క్లాస్ కూడా లైవ్గా ఉంటుంది. నియర్లీ ఫస్ట్ సెమ్ మ్యాథ్స్కి సంబంధించి ఒక 100 to 110 క్లాసులు వస్తాయి మీకు యూట్యూబ్లో. సో బట్ కొంతమంది ఎగ్జామ్కి వెళ్ళే ముందు, లేదా కొంతమంది పాస్ అయిపోతే సరిపోద్ది, లేదా 50+ వస్తే సరిపోద్ది అనుకునే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మీకు రికార్డెడ్ క్లాసెస్ని పీడిఎఫ్స్ని తయారు చేయడం జరిగింది. ఈ క్లాసులు పీడిఎఫ్ అనేది యాప్లో ఉన్నాయి, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో మనం యాప్లో కొత్తగా రీజనింగ్ క్లాస్ అనేది స్టార్ట్ చేసాం. 1 రూపీ కోర్సెస్, అంటే జస్ట్ మీరు 1 రూపీ పే చేసి క్లాసులు అనేది మీరు వినొచ్చు. రీజనింగ్ క్లాసులు అనేది చాలా సింపుల్గా ఉంటాయి, మీకు అర్థమయ్యే వేరు చెప్పడం జరుగుతుంది. సో ఇంకా మీకు వాటి గురించి డీటెయిల్గా తెలియాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన యూట్యూబ్ లింక్ ఉంది, అక్కడి నుంచి చూసుకోండి. సో యాప్ మీకు ఎలా యూజ్ చేయాలో తెలియకపోయినా హౌ టు యూజ్ యాప్ అనే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడి నుంచి మీరు చెక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ చూడండి. 1 + e⁴x/y × dx + e⁴x/y × 1 - x/y × dy = 0. సో ఇదేదో కొత్త మెథడ్ అనుకోవద్దు, పాత మెథడే, మనకు తెలిసిన మెథడే. విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఏ ఫార్మ్లో ఉంది, mdx + ndy. సో విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఏ ఫార్మ్లో ఉంది చూడండి, mdx + ndy. ఈ ఫార్మ్లోనే ఉంది. ఎలా సార్? mdx ndy = 0. జస్ట్ మన క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేశాడు. ప్రీవియస్ క్లాస్లో మీరు నేర్చుకునేటప్పుడు క్వశ్చన్ సింపుల్గా ఉంది, చూడగానే గుర్తుపడేసాను. ఇక్కడ చిన్నది కన్ఫ్యూజ్ చేశాను. సో ఎగ్జామినేషన్లో మీకు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చిన మెథడ్ ఏంటి, ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోండి. సో ఓకే, మనందరికీ ఏం తెలుసు, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కట్టాలంటే ఫస్ట్ ఏం చేయాలా, ∂m/∂y కట్టాలి. తీసుకో, m ప్లస్లో m వాల్యూ తీసుకున్నాం, ∂m/∂y = 1. ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు వై టర్మ్స్కి మాత్రమే డెరివేటివ్ చేయాలి. సో 1కి 0. ఇక్కడ y టర్మ్ ఉందా లేదా, ఉంది. సో ఇప్పుడు మనం దీనికి డెరివేటివ్ చేయాలి. సో e⁴x/yకి e⁴x/y రాసేస్తాం. x కాన్స్టెంట్ అలా రాసి 1/y మిగిలింది. ఇంక ఇక్కడ x కాన్స్టెంట్ రాస్తే 1/yకి డెరివేటివ్ వచ్చేసరికి -1/y² అవుతుంది. సో మొత్తం చూస్తే -1 × x - x/y² × e⁴x/y. ఈ మొత్తం వాల్యూని సింపుల్గా ఇలా రాశాను. క్లియర్? ఇప్పుడు మనం n వాల్యూని చూద్దాం. n = మన దగ్గర ఏమేమి ఉంది, e⁴x/y × 1 - x/y. ఇదే కదా మన దగ్గర ఉన్న వాల్యూ. సో ∂m/∂x అంటే అర్థం ఏంట్రా, ఓన్లీ x టర్మ్స్కే డెరివేటివ్ చేయాలి. ఓకే, e⁴x/y ఇది ఎలా ఉందిరా, uv. ఏవి ఫార్ములా గుర్తుందా, uv' + vu'. ఇదే కదా ఫార్ములా. సో నేను అదే అనుకుంటున్నాను. ఓకే, uv' అంటే దీనికి డెరివేటివ్ కట్టాలి విత్ రెస్పెక్ట్ దేంతో, ఎక్స్తో. ఎక్స్ టర్మ్ లేదు, 0 -1/y. ఎక్స్కి డెరివేటివ్ ఎంత అన్న, 1. క్లియర్? uv' అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ప్లస్ vu'. v అంటే ఎంత, ఇక మనకి ఎంత మిగిలింది, v అంటే 1 - x/y రైట్ u' అంటే దీనికి డెరివేటివ్ని మనం కట్టాలి. సో e⁴x/y మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ x కడుతున్నాం. మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ x కడతాం. సో 1/yని 1/y రాసి xకి డెరివేటివ్ కడితే 1. అర్థమైందా? మరలా చెప్తాను ఒకసారి విని. e⁴x/y v' అంటే దీనికి డెరివేటివ్ కట్టాలి. 1కి డెరివేటివ్ 0 -1/y. x మిగిలింది, xకి డెరివేటివ్ ఎంత అన్న, 1. ఓకే, కొంతమంది xకి కట్టడం yకి డెరివేటివ్ కట్టేస్తారు, అక్కడ తప్పు అయిపోతుంది. xకి డెరివేటివ్ కట్టాలా. ప్లస్ v అంటే 1 - x/y. u' అంటే దీనికి డెరివేటివ్ కట్టాలా. e⁴x/y ఇక్కడ 1/y రాసి xకి డెరివేటివ్ ఎంత అన్న, 1. సో ఇక్కడ నువ్వు సాల్వ్ చేసినప్పుడు 0 × ఎనీథింగ్ 0. సో ఈ రెండింటి గురించి రాసి నెక్స్ట్ 1 చేత ఇదంతా గురించి ఇక్కడ రాయి.
నెక్స్ట్ ఎక్స్ బై వై చేత గుణించు, ఇక్కడ మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోతే సేమ్ ఇక్కడ ఏదైతే వాల్యూ వచ్చిందో అదే వాల్యూ ఇక్కడ వస్తుంది. సో అంటే ఏంటి, డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. ఈ రెండు టర్మ్స్ కూడా ఈక్వల్ అయిపోయాయి. ఈక్వల్ అయిపోతే అర్థం ఏంటి, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అర్థం. సో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే జనరల్ సొల్యూషన్ మనం రాయాలి. జనరల్ సొల్యూషన్. సో జనరల్ సొల్యూషన్ ఫార్ములా గుర్తుందా, ఇంటిగ్రల్ m dx in terms of x plus integral terms of n not containing x into dy is equal to c. తెలిసిన ఫార్ములా x ఇంటిగ్రల్ m అంటే వాల్యూ ఎంత 1 ప్లస్ ఈ పవర్ x బై వై ఇంటూ డిఎక్స్. ఇక్కడ చూడు x లేని టర్మ్స్ కావాలా, చూడు వైని అబ్జర్వ్ చేయి, ఇది అబ్జర్వ్ చేయి, ఇందులో x ఉంది, 1 చేత గురించి మనకు x వస్తుంది అనవసరం, ఈ రెండు గురించి x వస్తుంది, అంటే ఎక్సలెంట్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయండి ఇక్కడ లేవు. సో ఇంటిగ్రల్ 0 ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు సి. సో ఇప్పుడు మనం దీనికి మాత్రం ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 1కి ఇంటిగ్రల్ అంత ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ 1 బై వై ఇంటూ ఎక్స్కి డెరివేటివ్ అంత 1 తెలుసు కదా, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ వస్తుంది. సో అది అనవసరం మనకి. 1కి ఇంటిగ్రల్ అంతా ఎక్స్ ప్లస్ దీనికి ఇంటిగ్రల్ అంతా సేమ్ వాల్యూ ఇన్నర్ ఇంటిగ్రల్ 1 బై వై ఇంటూ ఎక్స్కి ఇంటిగ్రల్ అంతా 1 ఈజ్ ఈక్వల్ టు సి. సో ఎక్స్ ప్లస్ ఈ వాల్యూ మొత్తాన్ని ఎలా రాసేసాను, ఈ పవర్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు సి. ఇది జనరల్ సొల్యూషన్ అన్న. సో చాలా సింపుల్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి డౌన్లోడ్ చేసుకుని ఎక్కడైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. సో మీరు ఎంతమందికి రీజనింగ్ క్లాసులు కావాలనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. యాప్ని డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి మీరు రీజనింగ్ క్లాసులు అనేది డైలీ వినొచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.